సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. మంచుకి ఏమైంది డాక్టర్? ఏం బాలా, కొన్నాళ్ల క్రితం తల వెనుక భాగంలో దెబ్బ తగిలిందా? అవును డాక్టర్, నన్ను ఒక యాక్సిడెంట్ నుంచి కాపాడింది. అప్పుడు తలకి దెబ్బ తగిలినట్టు చెప్పింది. కానీ కానీ అది జరిగి 3 నెలలైంది డాక్టర్. అప్పుడు మంజుని ఎక్కడికైనా మెడికల్ చెకప్కి తీసుకెళ్లారా? లేదు. ఒకవేళ అప్పుడే చెకప్ చేయించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు తనకేమీ కాదు. మీరు అనుకుంటున్నట్టు తనకేమీ కాదు. ఊరికే తొందరపడాలో చెప్పకండి డాక్టర్. నా మంచుకేమీ కాదు. లైట్గా మైకమే కదా. కాదు బాలా, ఇంత చిన్న విషయానికి మరణం కిరణం అంటూ భయపెట్టకండి. లేదు, మీరు తప్పుగా చెప్తున్నారు. తనకి పోయి తను చాలా మంచిది డాక్టర్. ఆర్టీవీఓ విన్ స్మాల్ పర్మిషన్. దీనికి మంచి వాళ్ళెవరు చెడ్డ వాళ్ళెవరు అన్న తేడా తెలియదు బాలా. పుట్టినప్పుడే మెదడు భాగంలో ఉన్న రక్తనాళాల్లో గడ్డలాగా ఒకటి ఫామ్ అయి ఉంటుంది. కానీ ఎలాంటి సిమ్టమ్స్ బయటికి తెలియవు. వయసు అయినప్పుడు, బీపీ రేస్ అయినప్పుడు, లేక మంచుకు తగిలినట్టు దెబ్బ తగిలినప్పుడు ఆ స్థలంలో బ్లడ్ బ్లీడ్ అవ్వడం ప్రారంభిస్తుంది. కొన్నాళ్ల తరువాత ఆ బ్లీడింగ్ వల్ల తలనొప్పి, మైకం, కంటి చూపు మందగించడం లాంటి సిమ్టమ్స్ ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి. మంజుకు కూడా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చుంటాయి. వాటిని తను నిర్లక్ష్యం చేసింది. మనసుని దృఢం చేసుకోవాలా. మరణాన్ని మనం ఎలాగూ తప్పించలేం, కానీ కొన్నాళ్ళు ఆపగలం. అది కూడా మంజు విషయంలో మహా అయితే 6 మాసాలే. తను నాకు కావాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. తనని ఎలాగైనా కాపాడండి డాక్టర్. అలాంటి అవకాశం ఉంటే మేమే చెప్పేవాళ్ళం కదా. నా వల్ల అవుతుంది. నేను కాపాడతాను డాక్టర్. నేను కాపాడతాను. ఏ ట్రీట్మెంట్కైనా నమ్మకం ముఖ్యం. ప్రయత్నిద్దాం, చివరి వరకు ప్రయత్నిద్దాం. ఓకే? హలో 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 హలో.
ఏంటి కోపమా? సారీరా. మాట్లాడొద్దు బాలా. నువ్వు నన్ను కలిసి వారం రోజులైంది. నిజంగా పనితో బిజీగా ఉన్నానురా. నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. సరే అది వదిలే. ఒక ముఖ్యమైన విషయం, కుదరదని మాత్రం చెప్పుకో. వెంటనే మన పెళ్లి జరగాలి. ఏంటి జోక్ చేస్తున్నావా? లేదు, వెంటనే అంటే ఎలా? 1 year వెయిట్ చేయలేవా? వీల్లేదు మంజు. 6 months, పోనీ 3 months అయినా వెయిట్ చేయి. ప్లీజ్ మంజు. 1 month, వీల్లేదు. పోనీ 1 వారం. లేదు, వెంటనే మన పెళ్లి జరగాలి. జరిగి తీరాలి. ఏ ఆలోగా నేను చచ్చిపోతాను బాలా. తెలుసు బాలా, ఐఎమ్ కౌంటింగ్ మై డేస్. అవునా? ఇంతవరకు నీ మొహంలో నేను బాధని చూడలేదు, కానీ ఆ రోజు చూశాను. హాస్పిటల్లో ఉండగా ఫస్ట్ టైం. అక్కడ ఏదో తప్పు జరిగింది అనిపించింది. నేను ఒక డాక్టర్ని కలిశాను. నా పరిస్థితి అర్థమైంది. చావబోయేది నేను, కానీ మరణ భయం నీ కళ్ళలో తెలుస్తుంది. వద్దు బాలా. నా వల్ల కాదు మంజు. విడిపోవడానికి మనం ప్రేమించుకున్నాం. అది తలరాత. నీకే తెలుసా, జీవితం చిన్నదైతే చాలా సంతోషంగా ఉంటుందట. నా ఈ చిన్ని జీవితంలో నేనెంత సంతోషంగా ఉన్నానో తెలుసా? ఆంటీకి అంకుల్కు నా విషయం తెలుసా? వద్దు, తెలియనివ్వకు. మా అన్నయ్య వల్లే విడిపోయినట్లు అనుకొని చివరిదాకా మా వాళ్ళకు కూడా తెలియకూడదు. నా ప్రేమైనా సరే, మరణమైనా సరే, ఇప్పుడు వాళ్ళకున్న ఒకే సంతోషం నేను జీవించేదాన్నైతే ఇప్పుడు కూడా అన్నీ వదిలేసి నీతో వచ్చేదాన్ని. చావబోయేదాన్ని కదా. ఈలోగా వాళ్ళని కూడా ఎందుకు బాధ పెట్టడం? సంతోషంగా ఉండని. ఇప్పుడు మా వాళ్ళంతా నేను వస్తానని ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళి తీరాలి. నాకు వేరే దారి లేదు బాల. సారీ బాలా, నీ ముందు నేను ఏడవకూడదు అనుకున్నాను, కానీ నా నుంచి కాలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను బ్రతికున్నంత కాలం నేను చూస్తూనే ఉండాలి. నేను ఈ ప్రపంచాన్ని వదిలేసిపోయేటప్పుడు నువ్వు నా పక్కనే ఉండి సాగనంపాలి. వస్తావుగా బాలా? రావాలి. నన్ను క్షమించన్నయ్యా. మీ అందరి దగ్గర నేను చాలా అబద్ధాలు చెప్పాను. నేను ఎలాగైనా ఇక్కడ ఉండాలి.
అందుకు నాకు వేరే దారి లేదు. మీ గురించి అంతా మంజు నాతో ఆల్రెడీ చెప్పేసింది. బాలా, లేదు సార్, నాకెవరి మీద కోపం లేదు. కోపం అంటూ ఉంటే అది ఆ దేవుడి మీద మాత్రమే. ఇప్పుడు నేను నెరవేర్చాలి నా మంచు చివరి ఆశని. అందుకు నేను ఇక్కడ ఉండాలి. బాలా, నువ్వు నా బిడ్డవి, నువ్వు ఇక్కడే ఉంటావు, ఏం జరిగినా సరే. మంజు, మంజు, తలుపు తట్టే శబ్దం నీకు వినిపించడం లేదా? మంజు, ఎంతసేపు ఏం చేస్తున్నావమ్మా? తలుపు తీ మంజు. మంజు, మంజు, తలుపు తీయమ్మా. ఉండోదినా, వస్తున్నాను. ఉమ్, ఇది చెప్పడానికి ఇంత ఆలస్యమా? ఇది ముందే చెప్పచ్చుగా. త్వరగా వచ్చి తలుపు తీయమ్మా. మ్మ్. ఈ మధ్య ఎప్పుడు చూసినా తలుపులేసుకుని నిద్రపోతున్నావు. ఏమిటంత సోమర్తనం? ఆ? నిన్ను తన్నాలి. వచ్చి తెరిచాను కదా, ఊరికి నన్ను బెదిరించావు. ఈ రోజైనా వచ్చి తెరిచాను, రేపు అసలు తెరవనే తెరవను. నువ్వు చేసినా చేస్తావు తల్లి. ఏమైంది అంకుల్, కింద పడిపోయారా? నొప్పిగా ఉందా? అప్పుడు ఆడటానికి మీరు కూడా రారా? సరే అంకుల్, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఒక్కదాన్నే వెళ్ళి ఆడుకుంటాను. ఏ, మీ ఆంటీ ఆడడానికి రాలేదా? మంజు అంటే కోపంగా ఉంది, అబద్ధాలు చెప్తుంది. భయంకరమైన తలనొప్పని పొద్దుటి నుంచి పడుకునే ఉంది, ఎంత లేపినా లేవటం లేదు.
మంజుని హాస్పిటల్ తీసుకెళ్ళారు సార్. బాలా ఎక్కడ్రా? సారీ రాజశేఖర్, ఇకపై మా చేతుల్లో ఏమీ లేదు. డాక్టర్స్ని మీరి అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మీ చెల్లెలికి ఇలాంటి అద్భుతం జరగాలని మేమంతా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. సార్, నా చెల్లెలు మీరంతా తప్పుగా అనుకుంటున్నా. ఆ బాల గురించి మీకు తెలుసా? తను ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే ఎక్కడ బాల? అతన్ని ఏం చేశారు? బాలాకేమీ కాకూడదు. బాలా 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 బాలా. సార్ బాధపడకండి, ఏం కాదు. మీ చెల్లెలకి ఏం కాదు. నేను చెప్తున్నాను కదా, మీ చెల్లెలు తొందరలోనే కోలుకుంటుంది. ఊరుకోండి సార్. బాలా బాలా వచ్చేసావా? నేను కష్టపెట్టాను కదా. నా జీవితం ముగిసిపోతుంది కదా. లేదు మంజు, ఎందుకు ఎందుకు పూర్తవుతుంది? ఏడవకు బాలా, ప్లీజ్. ఒకవేళ నిన్ను చూడకుండా ఉండుంటే ఈ మరణం నన్ను చాలా బాధించుండేది. ఇప్పుడు నాకు చావడంలో బాధ గాని భయం గాని కొంచెం కూడా లేదు. నా జ్ఞాపకాలు నీకెప్పుడు సంతోషాన్ని కలిగించాలి. మంజు మంజు చూడు మంజు మంజు మంజు
మంజు నన్ను చూడు. మంజు 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 చూడు. మంజు మంజు ప్లీజ్ మంజు, ప్లీజ్ మంజు, మంజు నన్ను చూడు. మంజు 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 నన్ను చూడు. మంజు నన్ను చూడు. మంజు మంజు ప్లీజ్ మంజు, ప్లీజ్ మంజు నన్ను చూడు. మంజు మంజు ప్లీజ్ మంజు నన్ను చూడు. మంజు బాలా, నన్ను వదిలి వెళ్ళొద్దు బాలా. నువ్వు నా పక్కనే ఉండాలి బాలా. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. నా పక్కనే ఉండు ప్లీజ్. బాలా, ఎక్కడికి వెళ్తున్నావు? బాలా, నాతో ఉండు బాలా, ప్లీజ్. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావు బాలా? భయపడకండి, నేను చచ్చిపోను. తన జ్ఞాపకంగా నా దగ్గర ఉన్నది ఈ ప్రాణం ఒకటే. అది తను పెట్టిన భిక్షే. బాలా, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండాలి బాలా. వద్దన్నయ్య, తను కొంచెం కొంచెం నన్ను వదిలి వెళ్ళిపోవడం చూస్తూ ఉండమంటారా? మంజు చివరి కోరిక తీర్చవా? అందుకోసమే సార్ నేను ఇక్కడికి వచ్చింది. కానీ ఇప్పుడు నా వల్ల కావట్లేదే. నన్ను వెళ్ళిపోనివ్వండి. తన ప్రాణాలతోనే ఉందని నమ్మకంతో బతికేస్తాను. వెళ్ళదురా. నన్ను వెళ్ళనివ్వరా? అర్థం చేసుకో. మనం ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకున్నా కూడా మంచుకు సంబంధించిన ఏ విషయము నాతో చెప్పొద్దు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.